మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? ఫస్ట్ ప్యాన్‌లో పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, నువ్వుల పొడి, గరం మసాలా, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత పసుపు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా ముక్క 80% మగ్గిందనుకున్నప్పుడు తయారు చేసుకున్న మసాలా పేస్ట్, 2 స్పూన్ల కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక్క 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా నూనె మొత్తం తేలిందనుకున్నప్పుడు మిక్సీ జార్‌లో తగినన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ